హాయ్ అందరికీ నమస్తే అండి. నేనైతే చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొత్తగా వాటర్ ప్లాంట్ ప్రారంభించా. సో అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి నాకైతే వీడియోలు తీయటం కుదరలేదు. సో చాలా రోజు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను వీడియో తీయాలన్న ఉద్దేశంతో నేను ఈరోజైతే ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా T20 సిరీస్ 5 మ్యాచ్ల సిరీస్ నడుస్తుంది కదండి. సో దాంట్లో భాగంగా నిన్న రెండవ మ్యాచ్ జరిగింది. ఆ రెండవ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 209 పరుగుల భారీ స్కోర్ని అయితే నమోదు చేసి మన ముందు టార్గెట్గా ఉంచినది. అయితే ఈ యొక్క చేజ్ని మన భారత జట్టు 15.2 ఓవర్లలోనే పూర్తిగా 209 పరుగుల టార్గెట్ని కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మ్యాచ్లో హైలైట్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ మన సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి ఈజీగా రన్ చేయొచ్చు అనే సదుద్దేశంతో మన సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నారు కాబట్టి న్యూజిలాండ్ వాళ్ళు గట్టిగానే 209, అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా డ్యూ ఫ్యాక్టర్ అనేది కొంచెం వచ్చింది. సో తర్వాత సెకండ్ బ్యాటింగ్ అప్పుడు కూడా డ్యూ ఫ్యాక్టర్ బాగానే వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో గత మ్యాచ్లో హీరోలు మన తెలుసు కదా, గన్ షాట్ అభిషేక్ శర్మ షేక్ ఆడిచ్చాడు కదా. మరి ఆ అభిషేక్ శర్మ అయితే మాత్రం గత కొన్ని మ్యాచ్లలో విపరీతమైన బాధుడైతే బాతుండు. మరి అభిషేక్ శర్మ కనుక తొందరగా అవుట్ అయితే నెక్స్ట్ మన టీమిండియాని ఆదుకునే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా అంటే మొన్నటిదాకా అయితే ప్రశ్నలు అయితే తలెత్తినాయి. ఈ దశలో ఈరోజు మ్యాచ్లో మన అభిషేక్ శర్మ అయితే గోల్డెన్ డక్ అవుట్ అయిండు. అదేవిధంగా సంజు శాంసన్ మాత్రం సేమ్ పరిస్థితి, మనోడిది అదే బాటలో ఉంది. తర్వాత వచ్చిన మన బుడ్డోడు, అదేనండి మన బుడ్డోడు తెలుసుగా ఎవరు, ఇషాన్ కిషన్. అరే ఏమన్నా బాధుడు బంతి వేసాడా బౌండరీ అవతలే, అయితే 4 అయితే 6, ఏమన్నా కొట్టుడా పెద్ద కొట్టుడు పెట్టిండు మన ఇషాన్ కిషన్. మామూలు కొట్టుడు కాదు. మన ఇషాన్ కిషన్ కొట్టుడికి తోడు మన సూర్యాబాయ్, ఎప్పటి నుంచో ఫామ్తో సతమతమవుతున్న మన సూర్యాబాయ్ ఎట్టకేలకు ఫస్ట్ మ్యాచ్లో పర్వాలేదనిపించిండు. ఇక రెండవ మ్యాచ్లో ఆకాశమే అద్దుగా చితక్కొట్టుడు, ఊత కొట్టుడు, ఎమ కొట్టుడు ఎన్ని చెప్పినా తక్కువండి. మామూలు కొట్టుడు కాదండి, అబ్బాబ్బాబ్బా అది వర్ణించలేం. దాని తర్వాత మన సూర్యాబాయికి లాస్ట్లో గన్ షాటు పిల్లోడు శివం దూబే 6.5 అడుగుల బుల్లెట్ ఏమ కొట్టుడు కొట్టిండమ్మ. అందుకే 15.2 ఓవర్లకే మన వాళ్ళు 210 పరుగుల టార్గెట్ను ఆవలీలగా కొట్టి మన సత్తా మరోమారు చాటారు. దీంతో చాలా ప్రపంచ రికార్డులు బద్దలైనాయి. అందులో ముఖ్యంగా మన పాకీలు ఉన్నారు కదా, పాకీల రికార్డు అయితే నెలమట్టమైంది. సో ఫ్రెండ్స్